ఏంటమ్మా అలా చూస్తున్నావు? థ్యాంక్స్ అత్తయ్య. పిచ్చిదానా, నాకు థ్యాంక్స్ ఎందుకే? హ, మీ పెళ్లి 10 కాలాల పాటు గుర్తుండిపోయేలా ఘనంగా చేసి నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. బట్ నువ్వు శివని ప్రేమించావని చెప్పి నాకు షాక్ ఇచ్చావు. శివ చాలా మంచోడత్తయ్య. మంచోళ్ళు కాదు అనుకుంటే ఎవరు ఎవరిని ప్రేమించరు కదా. సర్లే, యూ డోంట్ వరీ. పెళ్లి ఇలా సింపుల్గా గుళ్ళో జరిగినా రిసెప్షన్ గ్రాండ్గా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా చేద్దాం. నువ్వు లేకపోతే ఈ పెళ్లి ఇక్కడి దాకా వచ్చేది కాదత్తయ్య. బిందు, నువ్వు ఈ అపూర్వ మేనకోడలివి. నేనున్నంత వరకు ఆ పూరి కుటుంబం విషయంలో నిన్ను ఓడిపోనివ్వను. మీ పెళ్ళిక్కడ జరగాలి, అది చూసి ఆ పూరి ఏడవాలి, దాన్ని చూసి ఆ గగన్ గాడు ఏడవాలి, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఏడవాలి. సరే, నువ్వు కూర్చో తల్లి, కూర్చో. కూర్చోండమ్మా. అమ్మా, అమ్మాయికి బాసికం కట్టండి. నక్షత్ర, బాస్కం కట్టు. అమ్మా, పెళ్ళికొడుకు వచ్చాడా? వస్తున్నాడు పంతులు గారు, దారిలోనే ఉన్నాడు. మీరేలోపు పెళ్లితంతు కానివ్వండి. అలాగేనమ్మా. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. అత్తయ్య, శివ ఇంకా రాలేదు. నాకు క్లారిటీ లేకుండా నేను ఏ స్టెప్ తీసుకోనని నీకు తెలుసు కదా. శివ వస్తాడు. ఆడపడుచు పెళ్లికి వదిన పెళ్లి పెద్దయింది. చాలా సంతోషంగా ఉంది భూమి. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ఇప్పుడు నేను పెళ్లి పెద్దని కాకపోతే నా తమ్ముడు శివ ఈ అదృష్టాన్ని మిస్ అవుతాడు కదా. ఇదేదో కుండ మార్పిడి వ్యవహారంలా ఉందే. అలాంటిదే అనుకోండి. అది సరే, బంగారం అంతా కూతురుకే పెడుతున్నావు, కోడలికేం పెట్టవా శారదమ్మా? అలా అడగండి. నా కోడలే బంగారం, తనకి ప్రత్యేకంగా బంగారం ఎందుకు? ఇలాంటి పొగడ్తలకి పడిపోనత్తయ్యా. నాకు బంగారం కావాలంతే. నేను కన్నా 6 అడుగుల నిలువెత్తు బంగారాన్ని నువ్వు సొంతం చేసుకున్నావుగా. అమ్మా, నా పెళ్లిలో మీ గోలేంటి? సైలెంట్గా ఉండండి. పెళ్లి కూతురికి కోపం వచ్చింది. సైలెంట్ గా ఉండండి. అమ్మా, పూరి రెడీ. నీ బంగారానికి 100 ఏళ్లు శారదా. రాళ్ళుడు, చెల్లికేం తెచ్చావేంటి? అమ్మా, పెళ్లి కొడుకు కావలసినవన్నీ తెచ్చాను. ఇద్దరిని చాలా అందంగా రెడీ చేయండి. ఎక్కడా ఎవ్వరూ తగ్గడానికి వీల్లేదు. అలాగే నాన్నా. అవన్నీ మేం చూసుకుంటాం. నువ్వెళ్ళి పెళ్ళేర్పాట్లు చూసుకో చాలు. భూమి, నువ్వు ఇవి తీసుకెళ్ళి శివకిచ్చి త్వరగా రెడీ అవ్వమని చెప్పు. అలాగే బావా. బాగున్నానా? సూపర్. సరే, శివ రెడీ అయ్యాడా? తెలీదన్నయ్య. ఓకే, శివకి ఏం కావాలో నువ్వు దగ్గర ఉండి చూసుకో. సరే, ఇది కట్టేసి వెళ్ళి చూస్తారా? వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్ రండి. శివా, 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 ఎక్కడున్నాడు వీడు? శివా, వీడెక్కడికి వెళ్ళిపోయాడు?
శివ చేత బిందు మెళ్ళు 3 ముళ్ళు వేయించి 7 అడుగులు నడిపిస్తాను. అదిగో మమ్మీ, శివ వచ్చాడు. ఏంటిది, పెళ్లి బట్టలేవి శివ? అలా వస్తే అక్కడ గగన్ కి వాళ్ళ ఫ్యామిలీకి డౌట్ వస్తుందని ఇలా వచ్చాడు కదా శివ. సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు వెళ్ళి బట్టలు మార్చుకుందా. వెళ్ళు, టైం అవుతుంది. వద్దురా సోదరా, ఈ పెళ్ళుంటే 100 ఏళ్ళ ముట్టరా. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. వద్దురా సోదరా, ఈ పెళ్ళంటే 100 ఏళ్ళు. ఏంటి భూమి, ఇక్కడే ఉన్నావు? శివకి బట్టలు ఇచ్చావా? దగ్గరుండి వాడికి ఏం కావాలో అన్నయ్య దగ్గరుండి మరీ చూసుకోమన్నాడు. ఎక్కడ వాడు? భూమి, అడిగేది నిన్నే. ఎక్కడ వాడు? శివ రూమ్లో లేడు. శివకి బట్టలు ఇద్దామని వచ్చాను. రూమ్లో లేడు. మొత్తం వెతికాను, వాడు జాడా లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. నాకు భయంగా ఉంది చెర్రీ. బాలేదానివే భూమి, పెళ్లి పెట్టుకుని వాడెక్కడికి వెళ్తాడు? ఇక్కడ ఉంటాడు. శివ శివ పెళ్లి చేసుకోవడానికే వెళ్ళాడేమో అనిపిస్తుంది. శివ పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడా? పూరి ఇక్కడ ఉంటే వాడెక్కడికి వెళ్తాడు భూమి? నీ చెల్లి బిందుని పెళ్లి చేసుకోవడానికి ఏంటి? అవును, మీ అందరి దగ్గర ఒక నిజం దాచాను. శివ చేత బిందు మెళ్ళు 3 ముళ్ళు వేయించి 7 అడుగులు నడిపిస్తాను.